అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవీ నవరాత్రులలో భాగంగా 6వ రోజు మనకు ఈరోజు అమ్మ అలంకారం ఏమిటి, దాంతో పాటుగా నవదుర్గలలో అవతారం ఏమిటి, దాంతో పాటుగా మనకి దేవీ నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై విజయవాడపై ఉన్న దుర్గా అమ్మవారి యొక్క అలంకారం ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుందామండి. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మిగా అయితే మనకు అలంకారం అయితే దర్శన రూపంలో ఇస్తారండి. ఈరోజు మహాలక్ష్మిగా దుర్గాదేవిగాను, అలాగే శ్రీశైలంలో బ్రహ్మనాంబికా దేవి అమ్మవారు మనకు కాత్యాయని దేవిగా మనకు దర్శనం ఇస్తారనమాట. కాత్యాయని దేవి అంటే 3 కళ్ళు 4 చేతులు కలది అని అర్థం. 2 చేతులలో ఖడ్గము, అలాగే కమలము, ఇంకొక 2 చేతులు మనకు వరం ఇవ్వటానికి, మన కోరికలు తీర్చడానికి అన్నట్లుగా అయితే ఉంటుంది. కాత్యాయని వ్రతము మీకు చాలామంది తెలిసే ఉంటుంది. గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే ఈ కాత్యాయని వ్రతము, కాత్యాయని అమ్మవారు. ఈరోజు ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయిలు ఎవరైనా కూడా ఈ కాత్యాయని దేవిని పూజించి కాత్యాయని మంత్రాన్ని చదువుకొని కాత్యాయని వ్రతంగా చేస్తే చాలా మంచిది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మనం అమ్మవారిని ఈరోజు మహాలక్ష్మిగా మనం పూజిస్తున్నాం కాబట్టి నిమ్మకాయల మాల, అలాగే నిమ్మకాయలు ఉన్నవి తీసేయండి, మళ్ళీ రేపు మామూలుగా పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారికి కామాక్షి దీపాన్ని పెట్టుకొని తాంబూలాన్ని సమర్పించుకుంటే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అందుకే గన్నేరు పువ్వులతో ఇక్కడ నేను పూజించుకుంటున్నాను. మీ దగ్గర తామర పువ్వులు ఉంటే కూడా పెట్టండి, చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యముగా క్షీరాన్నాన్ని అంటే పాలతో చేసిన పాయసాన్ని కానీ, బెల్లం అన్నాన్ని కానీ, పరమాణాన్ని కానీ పెట్టవచ్చు. దాంతోపాటుగా పూర్ణం బూరెలు అనేవి కూడా మనము సమర్పించుకోవచ్చు. కాత్యాయని అని అంటే విధ్వంసక అహంకారాన్ని తొలగించేది అని అర్థం. మనలో ఉన్న అహంకారాన్ని తొలగించి మనలో ఉన్న ప్రేమని పెంపొందిస్తుంది ఈ కాత్యాయని దేవి అమ్మవారు. ఈ రోజున పెళ్లి కాని స్త్రీలు అమ్మవారిని పూజించినట్లయితే చాలా మంచిది. పెళ్ళి అయిన స్త్రీలు పూజిస్తే సౌభాగ్యాన్ని మనకి చేకూరుస్తుంది. అటు లక్ష్మీ అమ్మవారు సౌభాగ్యప్రదాయిని, ఇటు కాత్యాయని అమ్మవారు కూడా అమ్మాయిలకి సౌభాగ్యప్రదాయిని. కాబట్టి ఈరోజు చక్కగా పూజ చేసుకోండి. ఈరోజు షష్ఠీ తిథి అండి, దాంతోపాటుగా సప్తమి తిథి కూడా కలిసి ఉంటుంది. దాంతోపాటుగా ఆశ్వేజ మాసము శుక్లపక్షంలో అమ్మవారిని 6వ రోజు కాత్యాయని దేవిగాను మహాలక్ష్మిగాను ఇవాళ పూజిస్తాము. ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రసాదంలో అంటే నైవేద్యంగా పెట్టినప్పుడు పానకం, వడపప్పు మాత్రం మర్చిపోకండి. ఈరోజు ప్రత్యేకించి కుంకుమార్చన చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరాలు చెప్పుకుంటూ, దాంతోపాటుగా లక్ష్మీ స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, ఇంకా ఏకదార స్తోత్రాన్ని జపించుకుంటే చాలా మంచిది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాలు చెప్పుకునేటప్పుడు మీ యొక్క పూజలో కుంకుమతో పాటు పసుపు కొమ్మలతో కూడా పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, ఇలా అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు, కాయిన్స్తో పూజ చేసినా కూడా చాలా మంచిదండి. ఈరోజు ఎర్రటి పువ్వులతో పూజించిన మీకు సకల శుభాలు అనేవి చేకూరుతాయి. ఈ పువ్వులే పెట్టాలి అని ఏం లేదండి, ఈ పువ్వులతో పెడితే మంచి చేకూరుతుందో ఒక చిన్న ఉద్దేశంతో చెప్తామన్నమాట. అవి లేవు అన్నవాళ్ళు ఎర్రటి పువ్వులతో కానీ, పసుపు పువ్వులు దొరికితే దాని కుంకుమ అద్ది వాటిని ఎర్ర పువ్వులుగా భావించి పూజ చేసుకోవడం కానీ మనం చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో మనసు ముఖ్యము, చేసే యొక్క పూజ ముఖ్యము. అంతేగాని ఇంతే అంగరంగ వైభవంగా చేయాలి, ఇది లేకపోతే చేయలేమేమో అలా అనుకోకండి. చక్కగా మనసు పెట్టి పూజ చేసుకోండి. ఈరోజు మీరు పాట పాడుకోవాలి అమ్మకి అంటే నీరాజనం ఇచ్చేటప్పుడు ఈ యొక్క పాటని మీరు పాడుకోవచ్చు. స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఈరోజు నైవేద్యంగా క్షీరాన్నం కానీ, పూర్ణాలు కానీ పెట్టుకోవచ్చు. ఈ యొక్క లలిత సహస్రనామాల బుక్లో మనకు చక్కగా అయితే ఎలా చేయాలన్నది కూడా వంట రెసిపీ ఉంటుందండి. ఈరోజు యొక్క మహామంత్రము, మూల మంత్రము ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అని చెప్పుకోవాలి. కాత్యాయని దేవికి అయితే ఓం హ్రీం కాత్యాయని స్వాహ అని చెప్పుకోవాలి. అలాగే కాత్యాయని దేవి యొక్క శ్లోకాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలండి. 21 సార్లు కానీ 11 సార్లు కానీ చెప్పుకుంటే చాలా మంచిది. కాత్యాయని మహామాయే మహాయోగినాధీశ్వరి నందగోపుస్సువం దేవి పతిం మే కురుతే నమః అని కానీ, మూల మంత్రం హ్రీం శ్రీం కాత్యాయన్యే స్వాహ, హ్రీం శ్రీం కాత్యాయన్యే స్వాహ అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు అంతా కూడా అమ్మపై మనసుపై లగ్నం చేసి ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటే కూడా మంచి అనేది జరుగుతుంది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.